తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస లైంగిక వేధింపుల కేసులు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదం పూర్తి కాకముందే లేటెస్ట్ గా మరో కాంట్రో వెలుగులోకి వచ్చింది. ఈసారి యూట్యూబర్ నటుడు హర్ష సాయిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. హర్ష తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఆరోపిస్తున్న ఓ యువతి నార్సింగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. దీంతో హర్ష సాయిపై అత్యాచారం కేసు నమోదైంది. అయితే ఈ కేసులో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. హర్ష సాయి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఇక తాజాగా తమ న్యాయవాదులను సీన్లోకి దింపారు హర్ష సాయి బాధితురాలు. మూవీ డిస్కషన్ కోసం బిల్లాకు పిలిచి తనపై అత్యాచారం చేశాడంటోంది బాధితురాలు. కానీ ఆ అమ్మాయే ప్రేమించాలని వేధించిందంటూ ఫోన్ ఆడియోలు బయటపెట్టాడు హర్ష సాయి. పెళ్లి చేసుకుంటానని తనను మోసం చేశాడని, అలాగే తన నగ్న వీడియోలు తీసి బెదిరిస్తున్నాడని బాధితురాలు చెప్తోంది. కానీ హర్ష సాయి మాత్రం తనను ప్రేమిస్తున్నానని, ఆమె తనను వేధించిందని, డబ్బు కోసం ఆమె ఇలా చేస్తోందని అంటున్నాడు. ఇక ఇద్దరు న్యాయవాదులు మాట్లాడుతూ షాకింగ్ విషయాలు బయటపెట్టారు. వెల్లాకు పిలిచి కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి అత్యాచారం చేయడమే కాకుండా వీడియో రికార్డ్ చేశాడని అంటున్నారు యువతి తరపు లాయర్. బాధితురాలు చెప్పేవన్నీ అబద్ధాలే అంటున్నారు హర్ష సాయి న్యాయవాది చిరంజీవి. ఆమె హర్ష సాయిని, అతని తండ్రిని వేధించిందని కౌంటర్ ఇచ్చారు. డబ్బు కోసమే ఆమె ఇలా చేస్తుందని హర్ష సాయి ఫోన్ ఆడియోలు బయటపెట్టారు. అందులో ఆ యువతి తనను ప్రేమించమని అడుగుతున్న ఆడియోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక హర్ష సాయి సక్సెస్ ను చూడలేక అక్రమ కేసు పెట్టారని, ప్రేమ లేదు పెళ్లి లేదని, ఇదంతా ఫేక్ కేసు అని, త్వరలోనే అసలు విషయాలు బయటకొస్తాయంటున్నారు హర్ష సాయి లాయర్. 2 ఏళ్ల క్రితం హర్ష సాయిని ఆ అమ్మాయి కలిసిందని చెప్పారు. సాంగ్ లో నటించాలని కోరిందని, దానికి హర్ష నిరాకరించినట్టు తెలిపారు. ఏడాదిన్నరగా హర్షకి బాధితురాలికి సంబంధాలు లేవని క్లారిటీ ఇచ్చారు. అయితే హర్షని తండ్రి రాధాకృష్ణను బ్లాక్మెయిల్ చేయడానికే తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టారని, మెగా లోడర్ ప్రీ రిలీజ్ సక్సెస్ అయిందని, ఇది తట్టుకోలేక హర్ష సాయిపై కేసు నమోదు చేశారంటున్నారు అతని తరపు లాయర్. ఇక తాజాగా యూట్యూబర్ హర్ష సాయి ఆ యువతి తనపై చేసిన ఆరోపణలపై స్పందించాడు. కేవలం డబ్బు కోసమే తనపై ఆరోపణలు చేస్తోందని, త్వరలోనే అసలు నిజాలు బయటకొస్తాయని అంటున్నాడు. అయితే తనను పెళ్లి చేసుకుంటానని శారీరకంగా వాడుకొని మోసం చేశాడని ఆ యువతి హైదరాబాద్ నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. పేదలకు సేవ చేస్తున్నానంటూ యూట్యూబ్లో రీల్స్ చేస్తున్న హర్ష సాయి అనేక అరాచకాలకు పాల్పడ్డారని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు, పెళ్లి చేసుకునేందుకంటూ తన నుంచి 2 కోట్ల నగదు తీసుకున్నాడని, ఇందుకు ఆయన తండ్రి రాధాకృష్ణ కూడా కారణమని పేర్కొంది. దీంతో హర్ష సాయిపై కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే పోలీసుల దర్యాప్తులో ఏం తేలుతుందన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.